వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నా పేరు చిరంజీవి. ఇక డీటెయిల్స్ చూసుకుందాం. మున్నేరు మణిహారం కేబుల్ బ్రిడ్జ్ పనులు వేగంగా సాగుతున్నాయి. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో తీగల వంతెన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే జనవరి నాటికి వంతెన అందుబాటులోకి తెచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఖమ్మం సరికొత్త శోభను సంతరించుకోనుంది. హైదరాబాద్ కరీంనగర్ స్థాయిలో ఖమ్మంలో కూడా మున్నేరు వాగుపై తీగల వంతెన రానుంది. దీనికి సంబంధించి తీగల వంతెన పనులు ఎంతవరకు వచ్చాయి, ఎప్పటి వరకు తీగల వంతెన అందుబాటులోకి రానుంది, ఎట్లా పనులు జరుగుతున్నాయి, గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. మున్నేరు నదిపై సుమారు 186 కోట్ల రూపాయలతో చేపట్టిన తీగల వంతెన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇటీవలే మున్నేరుకు వరదలు వచ్చిన సమయంలో పనులు ఆలస్యంగా సాగినప్పటికీ వరదలు తగ్గడంతో మరలా ఊపందుకున్నాయి. కాల్వోడ్డు జలం నగర్ మధ్య ఇప్పుడున్న పురాతన బ్రిడ్జ్ పక్కనే ఈ వంతెన నిర్మిస్తున్నారు. మున్నేరు నది రెండు వైపులా యుద్ధ ప్రాతిపదికన పనులు సాగుతున్నాయి. ఖమ్మంలో మున్నేరుపై తీగల వంతెన పనులలో భాగంగా ఇప్పటికే పిల్లర్ల నిర్మాణం పూర్తి కావచ్చింది. మొత్తం 16 పిల్లర్లకు గాను ఇప్పటికే 15 పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. పిల్లర్ల వర్క్ పూర్తయిన వెంటనే బ్రిడ్జ్ను ఏర్పాటు చేసేందుకు ప్రీకాస్ట్ స్లాబ్లు సిద్ధంగా ఉంచారు. గొల్లగూడెం ప్లాంట్లో ఉన్న స్లాబ్లను ఈ నెలలోనే బ్రిడ్జ్ దగ్గరకు తరలించి పిల్లర్లపై బిగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మున్నేరు వాగుపై నిర్మించే తీగల బ్రిడ్జిలో మొత్తం 128 సెగ్మెంట్లను కలిపి 21 మీటర్ల వెడల్పులో 4 లేన్ రోడ్డును ఏర్పాటు చేయనున్నారు. మధ్యలో సెంట్రల్ డివైడర్, రెండు వైపులా ఫుట్పాత్ కూడా ఉండనుంది. సూర్యాపేట నుండి ఖమ్మం మీదుగా అశ్వరావుపేట వెళ్ళే ఏదైతే ప్రధాన జాతీయ రహదారి ఉందో రహదారి మీద తీగల వంతెన నిర్మాణానికైతే పూర్తిగా ముమ్మరంగా అయితే పనులు కొనసాగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన పనులన్నీ కూడా సాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గత సెప్టెంబర్లో వచ్చిన వరదల తర్వాత కొన్ని రోజుల పాటు ఈ పరివాహ ప్రాంతంలోకి రాలేని సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆ వరదలు తగ్గిన తర్వాత పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. తీగల వంతెన ఖమ్మానికి సరికొత్త అందాన్ని కూడా చేకూర్చే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పురాతన బ్రిడ్జి ఏదైతే ఉందో బ్రిడ్జి పక్కనే పెద్ద ఎత్తున పిల్లర్లను కూడా నిర్మాణం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లను కూడా అధికారులు ముమ్మరంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన సర్వేలు కూడా పూర్తయ్యాయి. అలాగే ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. పెండింగ్ పనులు కూడా పూర్తిగా చేయాలని ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం జాతీయ రహదారి కొత్త అందాల నేపథ్యంలో మున్నేరు వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత తీగల వంతెన పనులు అయితే పూర్తి స్థాయిలో అయితే నిమగ్నమయ్యారు అధికారులు. దీని మీద తీగల వంతెన పనులు మొత్తం పూర్తయితే ఈ అశ్వరావుపేట వెళ్ళే మార్గం ఏదైతే ఉందో జాతీయ రహదారి ఇది ఆంధ్రప్రదేశ్ వరకు వెళ్తుంది కాబట్టి ఈ మార్గం మీద ఖమ్మం వచ్చే ప్రజలందరికీ కూడా ప్రయాణికులకు కూడా పెద్ద ఎత్తున ఇది కనువిందు చేయనుంది. ఇప్పటికే తీగల వంతెన పనుల్లో భాగంగా పిల్లర్ల నిర్మాణం తుదిదశకు చేరుకుంటుంది. సూర్యాపేట నుంచి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు వెళ్ళేటటువంటి జాతీయ రహదారి నిర్మాణ పనులు ఈ వంతెనకి సంబంధించి పూర్తిగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మున్నేరుపై తీగలతో 300 మీటర్ల మేర తీగల వంతెన ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. పూర్తి స్థాయిలో పిల్లర్ల నిర్మాణం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. 390 మీటర్ల బాక్స్ టైప్ వయాక్టర్ సూపర్ స్ట్రక్చర్ ఉండే విధంగా మున్నేరుకు రెండు వైపులో కూడా అప్రోచ్ రోడ్లు కూడా నిర్మిస్తున్నారు. మున్నేరు నదిపై సుమారు 186 కోట్ల రూపాయలతో తీగల వంతెనకు సంబంధించిన ఏర్పాట్లు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. అయితే కాల్వొడ్డు జలగం నగర్ ఇప్పుడున్నటువంటి పురాతన బ్రిడ్జి పక్కనే ఈ వంతెన అయితే నిర్మిస్తడం జరుగుతుంది. మున్నేరు నది లోపల రెండు వైపులా నది ఒడ్డున పనులు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. 16 పిల్లర్లకు కానీ ఇప్పటికే 15 పిల్లర్ల నిర్మాణం అయితే పూర్తయింది. కొంత వాటర్ ఉండడంతో కొంత ఆలస్యమైనప్పటికీ కూడా వాటర్ తగ్గుదలతో పిల్లర్ల నిర్మాణం అయితే పూర్తిగా కొనసాగుతుందని చెప్పవచ్చు. పిల్లర్ల వర్కులు పూర్తయితే వాటిపై రోడ్డు బిగించేందుకు ప్రీకాస్ట్ రూపంలో కూడా సిద్ధంగా ఉంచారు. అవసరమైనటువంటి దాన్ని ప్రీకాస్ట్ స్లాబులను కూడా రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. రూరల్ మండలంలోని గొల్లగూడెం ప్రాంతంలో ప్లాంట్లో స్లాబులను రెడీగా ఉంచారు. ఈ నెల
25 నుంచి కూడా బ్రిడ్జి దగ్గరకు వాటిని అన్నిటి కూడా తరలించేందుకు అధికారులు అయితే ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రో రైలు తరహాలోనే హైదరాబాద్లో ఉన్న మెట్రో రైలును ఏ విధంగా అయితే పిల్లర్లో తీసుకొచ్చి అటుకిచ్చారో అదేవిధంగా ఈ మున్నేరుపై తీగల వంతెనకు కూడా ఇట్లాగే చేయనున్నట్టుగా చెప్తున్నారు. ఈ బ్రిడ్జిలో మొత్తం 128 స్వెగ్గేట్లను కలిపి 21 మీటర్ల వెడల్పుతో 4 లేన్ రోడ్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. సెంట్రల్ డివైడరు అలాగే రెండు వైపులో కూడా ఫుట్పాత్లు ఏర్పాటు చేస్తారు. మధ్యలో 4 పిల్లర్ల మీద ఎత్తుగా హైదరాబాద్ దుర్గం చెరువులో ఏ విధంగా ఉందో అదేవిధంగా తీగల వంతెనకి సంబంధించి ఉండే విధంగా డిజైన్లు అయితే రూపొందించారు. ఈ తీగల వంతెన పూర్తయితే పెద్ద ఎత్తున ఖమ్మం ప్రజలకైతే ఆహ్లాదాన్ని నింపే విధంగా అలాగే ఇక్కడ అందం కూడా ఎక్కువ వచ్చే విధంగా ప్రకృతి చూసేందుకు ఈ టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు. ఇటు భద్రాచలం కావచ్చు, అటు వేరే టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళే నేపథ్యంలో ఇటు మారేడుమిల్లి లాంటి ప్రాంతాలకు ఆంధ్రాలో ఉన్న ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి ఖమ్మంలో ఉన్నటువంటి జాతీయ రహదారిపై ఈ బ్రిడ్జి పక్కనే తీగల వంతెన ఉండడంతో చాలా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. దీని మీద కూడా ముమ్మర ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మరొక 2 లేదా 3 నెలల పాటు పూర్తిగా వర్క్స్ జరిగినట్టయితే వచ్చే జనవరి నాటికల్లో తీగల వంతెన ప్రారంభోత్సవం చేసేందుకైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. జిల్లా కలెక్టర్ కావచ్చు, అలాగే అధికారులు కావచ్చు, ఆర్ఎండ్బి సిబ్బంది కావచ్చు, తీగల వంతెనకు సంబంధించిన కాంట్రాక్టర్ కావచ్చు, ముమ్మరంగా పనులు అయితే రేయింబాగులు కూడా చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనపడుతుంది. సూర్యాపేట నుంచి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు వెళ్లే జాతీయ రహదారిపై ఈ వంతెన నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మున్నేరు వైపు తీగలతో 300 మీటర్ల మేర వంతెన ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. మున్నేరు వద్ద కిలోమీటర్ 57.150 నుంచి 58.400 కిలోమీటర్ వరకు ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. ఇందులో మున్నేరుపై తీగలతో నిర్మించే వంతెన 300 మీటర్లు ఉండనుంది. 390 మీటర్ల బాక్స్ టైప్ వయాడ్కాట్ సూపర్ స్ట్రక్చర్ నిర్మించనున్నారు. దీనితో పాటు మున్నేరుకు 2 వైపులా అప్రోచ్ రోడ్లను కూడా నిర్మిస్తారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మరి మున్నేరు పైన దాదాపుగా 186 కోట్లతోటి ఇలా కేబుల్ బ్రిడ్జి దుర్గం చెరువు తరహాలో ఇలా నిర్మితం జరుగుతుంది. చాలా వేగంగా వర్క్ జరుగుతుంది. వర్క్ స్టార్ట్ 5 నెలల్లోనే పిల్లర్స్ అన్నీ అయిపోయినాయి. ఆగస్టు కల్లా అది మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పేసి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు దాదాపుగా మరి 30 కిలోమీటర్లు అంటే 700 మీటర్ల పైన ఇవాళ బ్రిడ్జి అదే పాలేరు నియోజకవర్గానికి ఖమ్మం నియోజకవర్గానికి మధ్యలో అనుసంధానం ఉంది. పాత బ్రిడ్జి ఎప్పుడు నిజాం కాలం నాటి బ్రిడ్జి 100 సంవత్సరాలు దాటిన మరి బ్రిడ్జిని ఇలా ప్రజలు మరి తిరగాలంటే రేపు ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మరి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు దాన్ని ఇవాళ బ్రిడ్జిని కేబుల్ బ్రిడ్జిని మరి ప్రభుత్వం ద్వారా మంజూరు చేసి వాళ్ళ నిర్మితం జరుగుతుంది. దీని ద్వారా రేపు రాబోయే రోజులలో ఏదైతే గతంలో మరి ఒక 10 డివిజన్లు వరదలకు వచ్చి కూడా చాలా 10 అడుగులు 20 అడుగులు ఫస్ట్ ఫ్లోర్ కూడా వరదలు వచ్చిన దాఖలాలు మనం సెప్టెంబర్లో చూసాం. వాటికి కూడా చుట్టూ కూడా రిటైనింగ్ వాల్ కట్టడం ద్వారా దాదాపుగా అది 700 కోట్లతోటి మరి ఖమ్మానికి ఇరువైపులా అటు పాలేరు నియోజకవర్గానికి ఖమ్మం నియోజకవర్గం వైపు 2 వైపులా రిటైనింగ్ వాళ్ళు కట్టి రిటైనింగ్ వాళ్ళు కట్టిన తర్వాత ఈ ఏదైతే దుర్గం చెరువు తరహాలో కేబుల్ బ్రిడ్జి వచ్చిన తర్వాత మరి పాత బ్రిడ్జిని కూడా మరి అటు పాలేరు వైపు మూసేసి ఇటు పక్క నుంచి మరి ఎవరైతే పర్యాటకులు మరి విజిట్ చేసే విధంగా తయారు చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే కింద నీటిలో మరి అటు ఇటు 2 వైపులు కూడా వాల్ కట్టిన తర్వాత ఈ బ్రిడ్జి అయిన తర్వాత కింద నీటిలో కూడా బోటింగ్ పెట్టేసి ఆహ్లాదకరంగా కొన్ని కుటుంబాలు వచ్చేసి ఇక్కడ ఖమ్మంలో ఉన్న ప్రజలందరూ సేద తీరే విధంగా తయారు చేస్తున్నారు. దీనికి మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. ఇక ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ పద్ధతిలో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్ల కోసం భూసేకరణ చేయడంలో కొంత ఆలస్యం జరగడంతో పనులు కూడా ఆలస్యం అయ్యాయి. రోడ్డు పక్కన గుడిసెలు, రేకులు ఇండ్లు నిర్మించుకున్న వారిని ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీనిచ్చి అక్కడి నుంచి తరలించారు. వచ్చే ఏడాది మార్చి వరకు బ్రిడ్జిని పూర్తి చేసేలా ఒప్పందం ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో ఈ ఏడాది చివరి నాటికే పనులు కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక బ్రిడ్జ్ పూర్తయితే మున్నేరుకు మణిహారంలా మారుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అంతేకాకుండా పర్యాటక ప్రాంతంగాను మున్నేరు వాగు అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. పర్యాటకులందరూ కూడా చూసే విధంగా ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి పూనుకుంది. దీనికి తుమ్మల నాగేశ్వరరావు గారు ముందంజలో ఉండి పనులని శరవేగంగా చేయటం జరుగుతుంది. కాబట్టి ఇది ఇంకొక 4-5 నెలల్లోనే ప్రజలకు అందుబాటులో రానుంది. ఎటువంటి విపత్తులు ఎదురైనా కానీ ఖమ్మం ప్రజలు తట్టుకునే విధంగా ఆ రిటైనింగ్ వాళ్ళని కట్టడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ వాల్ పూర్తయితే ఎంతమందో దాన్ని చూడటానికి రావటం అయితే ఏంటి, ఒక పర్యాటక ప్రాంతంగా అయితే ఏంటి, తర్వాత ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖమ్మానికి ఒక మణిహారంగా ఆ కేబుల్ బ్రిడ్జి తీర్చిదిద్దుతున్నారంటలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. కేబుల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మున్నేరు పాత వంతెనకు మరోవైపు ఉన్న
కాజ్ వైపే తాత్కాలిక రోడ్డును ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూన్లో వర్షాలు వచ్చే సమయానికల్లా నదిలో పనులను పూర్తి చేయాలని భావిస్తున్నారు. పెద్ద స్థాయిలో వర్షాలు వస్తే ఇప్పటికే సిద్ధం చేసిన టెంపరీ రోడ్డుపై రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. అందుకు అప్పటిలోగా పాత వంతెనకు కూడా మరమ్మతులు చేయనున్నారు. సుమారు 186 కోట్ల రూపాయలతో ఈ తీగల వంతెన నిర్మాణ పనులు అయితే తుద్దెస్కు చేరుకున్నాయి. మరొక 2 లేదా 3 నెలల్లో పిల్లర్లకు సంబంధించి వర్క్స్ పూర్తయితాయి. జనవరి నాటికల్లో కూడా తీగలన్నీ కూడా అటాచ్ చేసి తీగల వంతెనను ప్రారంభించనున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అలాగే జిల్లా అధికారులు కూడా దీని మీద ఎప్పటికప్పుడు దృష్టి పెట్టి రివ్యూస్ జరుపుతున్నారు. అధికారులు అలాగే మంత్రి కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో త్వరగతిన పనులు అయితే చేస్తున్నారు. జనవరి నాటికలో కూడా ఖమ్మం ప్రజలకే కాకుండా 2 రాష్ట్రాల మధ్య ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీగల వంతెన సరికొత్త అనుభూతిని అయితే ఇచ్చే విధంగా పూర్తి లైటింగ్ ఉండే విధంగా, అప్రోచ్ రోడ్లు ఉండే విధంగా, అలాగే పాదాచారులు వెళ్లేందుకు కూడా ఫుట్పాత్లు కూడా ఏర్పాటు చేసే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి ప్రస్తుతం మున్నేరు వద్ద అయితే కనపడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి కేవలం గణేష్తో కిరణ్, ఖమ్మం జిల్లా నుండి.